ఈ ప్రపంచమంతా నిజంగా ఉన్నదే అని మనమంతా నమ్ముతూ వస్తున్నాం. కానీ ఇదంతా అవాస్తవం అని ఎలా నమ్మాలి? దీన్ని మీరు స్వప్నంతో పోల్చి చూసుకుంటే సరి. కలలో కూడా మీరు కలకంటున్న సమయంలో అంతా నిజమని నమ్ముతారు కదూ. నిద్ర లేచిన తర్వాత మాత్రమే కదా అదంతా కల అని మీకు తెలుస్తుంది. కలలో జరిగింది అంతా వాస్తవానికి జరగలేదు కదా. అయినా దానిని మీరు నిజమని నమ్మారు. ప్రతిరోజు సంవత్సరాల తరబడి మీ 100 సంవత్సరాల జీవితమంతా రాత్రులు కలలు కంటారు. పొద్దున్న లేచి అదంతా కల్లా అని తెలుసుకుంటారు. అయినా మళ్ళీ కల కంటారు. నిజమనుకుంటారే కానీ ఆ కల కంటున్న సమయంలో ఒక్కసారి కూడా అదంతా అవాస్తవం అని అనుకోరు. ఎప్పుడూ నిజమనే నమ్ముతారు. నిన్న రాత్రి మీరు కలలో చూసింది ఇది నిజం కాదని మీకు ఈరోజు తెలుసు. దానికోసం సలహా సంప్రదింపులు రుజువులతో నిరూపించాల్సిన పనైతే లేదు కదా. లేవగానే మీకు తెలుస్తుంది అదంతా నిజం కాదని. అయినా ఈరోజు రాత్రి మళ్ళీ నిద్రలో కలకంటే దాన్ని మరోసారి నిజమని నమ్ముతారు. దీనికేమంటారు? ఏ విధంగా తీసుకుంటారు దీన్ని? జీవితమంతా ఇలాగే జరుగుతుందని మనసులో నిర్ణయించుకుంటారా? పిచ్చితనంలా లేదు. ఇదే విషయాన్ని జాగృతావస్థకు అన్వయించుకుని చూడండి. జాగృతావస్థ వాస్తవమని తప్పుగా అనుకుంటున్నారేమో ఆలోచించండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్. అర నిమిషంలో ఆధ్యాత్మికం.